ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు. మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి ఇస్తారా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తారా? మేడం దాని మీద కూడా ఒక డేటా అయితే తీయాలి కదా. ఒక డేటా తెచ్చి ఒక గైడ్లైన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కదా. మేమేమంటున్నాం, ఒక మాట అన్నాము, దాన్ని డేటా తీసి ఇది చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మీ దగ్గర ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కానీ మేడం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిన తర్వాత ఫైనాన్షియల్ డిసిప్లిన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, మిగులు రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి గారి మీద కూడా ఉంటుంది. మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారినా ఎంతో కొంత నిధి అయితే ప్రభుత్వానికి కనీస నిధి అయితే ఉంటుంది కదా, దానితో ప్రభుత్వాన్ని నడిపే వ్యవస్థలో ఉన్న మీరు మిత్తులకే పోతున్నాయి మేడం. మన కుటుంబ వ్యవస్థ మారేటప్పుడు సపోజ్ ఒక కుటుంబము ఒక 10 లక్షలు అప్పు చేసింది అనుకోండి, ₹1,00,000కి ₹2, ₹100కి ₹2 మిత్తు అనుకున్నప్పుడు 10 లక్షలకి ఎంత అవుతుంది మేడం? 20,000 అవుతాయి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఆదాయం కనుక ఒక 30,000 అయితే 10 లక్షలకు మిత్తి ఎంత కట్టాలి మేడం? 20,000 కట్టాలి. అంటే 10,000 రూపాయలు ఆదాయమా మేడం మనకి? అట్లే కౌంట్ చేసుకోవాలి కదా. ఈరోజు రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి మీకు అసలు రాష్ట్ర బడ్జెట్ ఇలా ఉంది అనే విషయం తెలియకుండానే మీరు అలవి కాని హామీలు ఎందుకు ఇచ్చారు? మేడం ఒక మాట చెప్తున్నాం, మేము అలవి కాని అనే మీరు మాట యూజ్ చేస్తున్నారు కదా. ఈ దేశం సంక్షేమ దేశం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమం కోసం ఏర్పడ్డ ప్రభుత్వం. దీంట్లో సంక్షేమానికి పెద్దపీట మేము వేసినప్పుడు ఆటోమేటిక్గా మేము చేయగలిగిన ప్రధాన పని ఏదైతే ఉందో 50,000 కోట్ల వరకు మేము ఇచ్చిన 6 గ్యారెంటీలకు ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు అది పేద ప్రజలకు ఇస్తున్నాం కదా మేడం. ఈ దేశంలో కూడా 100 లక్షల కోట్ల అప్పు చేసిన మోడీ గారు కూడా ఏది అదాని అంబానీలకు వాళ్ళకు రిలీఫ్ ఇచ్చే మెథడ్ చేశారు, కానీ ఈ దేశ ప్రజలకు రిలీఫ్ ఇచ్చే మెథడ్ చేయలేదు కదా. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏదో పెత్తందారులకు లేకపోతే భూస్వాములకు పంచిపెట్టే ప్రయత్నం అయితే చేసలేదు కదా. రైతు భరోసా విషయంలో మేము రైతు బంధుని రైతు భరోసాగా మార్చిన తర్వాత రైతు భరోసాను కట్ ఆఫ్ ఎకరాలు పెట్టాలి, ఏది కొండలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవ్వదని చెప్పి మేము ఇనిషియేటివ్ తీసుకోవడానికి ప్రధాన కారణం కూడా ఆ అట్టడుగు వర్గాల వాళ్ళ చేతిలోనే దాదాపు 2 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం. దాని పేరు రైతు బంధు, రైతు భరోసా. వాళ్ళు రైతు బంధు అన్నారు, మీరు రైతు భరోసా అంటున్నారు. మీ ప్రభుత్వంలో రైతు భరోసా గురించి వివరణ ఇవ్వండి. నాకు ఒక పొలం ఉండి, ఒక రైతుకు ఒక పొలం ఉండి ఆయనకు 3 లక్షలు ఉంటే దీంట్లో ఎంత రుణమాఫీ చేస్తున్నారు, ఎంత రైతు బంధు ఇస్తున్నారు మీరు చెప్పండి. మీ ప్రభుత్వం ఏమిస్తుందో చెప్పండి. మేడం ఇప్పుడు మొన్న వాళ్ళు రింగ్ రోడ్ను తాకట్టు పెట్టి 7,700 కోట్లు నేను అడిగిన దానికి చెప్తున్నా. మీరు వాళ్ళు ఏం చేశారని మాట్లాడద్దు. ఆ పైసల్ని ఫస్ట్ విడతలో పెట్టాం మేడం. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మనం రాయదుర్గం వెళ్దాం లేకపోతే హైటెక్ సిటీ వెళ్దాం మేడం. అక్కడ వెళ్ళినప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, మంచిగా సాఫ్ట్వేర్ జాబ్. మీ ప్రశ్నకు నేను నేపథ్యంతో సహా చెప్తున్నా. మీరు అడిగిన ప్రశ్న ముందు మీరు ఏమి ఇచ్చారో చెప్పండి. సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి 7,700 కోట్లు మొదటి విడతగా నా పద్ధతి చెప్పమని అడుగుతున్నా నేను. ఇప్పుడు నాకు 3 లక్షల లోన్ ఉందండి, నేను ఒక సాధారణ రైతుని. ఈ 3 లక్షల రుణమాఫీలో మీరు ఎంత చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు, మీరు పద్ధతి చెప్పండి. చెప్తున్నా మేడం. ఒక మాట అయితే చెప్పాలి, 1,00,000 లోపుకి 2 లక్షల వరకు ఉన్న డిఫరెన్స్ మీకు చెప్తున్నా. అదే చెప్పండి, ప్రజలకు అర్థం కావాలి. 1,00,000 లోపు అంటే కేసీఆర్ గారు రుణమాఫీ చేసింది 1,00,000 లోపు అంటే 99,999 రూపాయలు. ఇన్ కేసు ₹1 పెరిగింది అనుకోండి, అది రుణమాఫీ కిందికి రాదు. అలా దాదాపు 7,000-8,000 కోట్లు ఉంది. దాన్ని ఎగగొట్టే ప్రయత్నం చేశారు. ఎవరైనా సరే రుణమాఫీ ఎంత తీసుకుంటారు? 1,00,000 దాటి తీసుకుంటారు, లేకపోతే 1,00,000 తీసుకుంటారు. ఎగ్జాక్ట్గా నాకు 90,000 కావాలి, నాకు 95,000 కావాలంటే తీసుకోరు కదా. వాళ్ళు చేసిన మోసం. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చేయలేదు మేడం. 2 లక్షల వరకు అని చెప్పింది, 2 లక్షల లోపు అని చెప్పలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 2 లక్షల వరకు అంటే 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుంది. పైన ఉన్న పైసలు ఇప్పుడు మీరు చెప్పారు కదా 3,50,000, మీరు బ్యాంకర్కి 1,50,000 కడితే మీరు 2 లక్షల రుణమాఫీ అవుతుంది. అది ఇదేగా మీ ప్రభుత్వం చెప్పిన పద్ధతి. ఇప్పుడు నేను ఒక సాధారణ రైతునండి, వర్షాలు పడినాయో వరదలు వచ్చినాయో నాకు పంట రైతుకు 3,50,000 ఇస్తారా రుణమాఫీ? చెప్పాలి. సరే పోనీ కొద్ది పెద్ద రైతు అయినా 2,50,000 అనుకుందాం. మేము 3 లక్షల దాకా 2,50,000 అనుకుందాం. 2,50,000 రుణం తీసుకున్నాను నేను, కానీ నాకు ఇప్పుడు అంత డబ్బులు లేవు. పైన 50,000 కట్టగలిగే 75,000 కట్టగలిగే పరిస్థితిలో కూడా నేను లేనప్పుడు నువ్వు అది 50,000 మీరు కట్టిన వెంటనే మళ్ళీ మీకు 2 లక్షలు ఇస్తారు బ్యాంకర్. 50,000 కట్టంగానే వెంటనే మళ్ళీ మీకు 2 లక్షలు ఇస్తారు బ్యాంకరు. 15,000 కోట్ల వరకు మళ్ళీ బ్యాంకర్స్ మళ్ళీ అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? 2,50,000లో నేను 50,000 కడితే 2 లక్షలు రుణమాఫీ చేసేసి మళ్ళీ 2 లక్షలు రుణం ఇస్తున్నారా? మేడం మీకు విషయం చెప్పనా, మీరు నాకు ఒకటి అర్థం చెప్పాలి ఏంటంటే, బ్యాంకు నేషనలైజ్డా లేకపోతే స్టేటా? నేషనలైజే కదా. నేషనలైజ్డే. బ్యాంకులు కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ఆర్బీఐ నామ్స్ ఉంటాయి కదా. మీరు ఈ విషయంతో ఒప్పుకుంటారు కదా? ఒప్పుకుంటాం. మేము చాలా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినాం. ఫస్ట్ వాళ్ళదైతే 2 లక్షలు రుణమాఫీ చేయండి, ఆ 50,000 అట్లే ఉంచండి, తర్వాతనే కట్టుకుంటారని చెప్పినాం. వాళ్ళు ఒకటే అన్నారు, సార్ ఇప్పుడు 50,000 కనుక మేము ఇది చేస్తే మళ్ళీ 1,50,000 ఇక్కడ నుంచి ఎత్తుకుంటారు సార్.
సో దానివల్ల మాకేమవుతుందంటే మాకు ఫస్ట్ భర్తీ కావాలి అని చెప్పి దాదాపు ఒక 10 రోజులు 20 రోజుల వరకు వ్యవసాయ శాఖ మంత్రి గారైన తుమ్మల నాగేశ్వరరావు గారితో ఒక వాదోపవాదాలే జరిగింది దాని మీద. బ్యాంకర్లు నేషనలైజ్ అయితే ఇప్పుడు మీరు చెప్తున్న పద్ధతి పైన 75,000 కట్టండి 2 లక్షలు రుణమాఫీ చేస్తాము, జరిగిన వెంటనే మళ్ళీ 2 లక్షల రుణమాఫీ మళ్ళీ తీసుకోవచ్చు, మళ్ళీ 2 లక్షలు రుణం తీసుకోవచ్చు. తీసుకున్నాం. ఇప్పుడు నేనే ఉన్నా, మా నాన్నగారికి మాకు 40,000 వరకు మేము రుణం తీసుకున్నాం, మాకు మాఫీ అయింది, మాకు ఫస్ట్ లిస్ట్లోనే మాఫీ అయింది, ఎందుకంటే ప్రొవిజన్స్ పెట్టాం కదా. మాఫీ అయిన వెంటనే మళ్ళీ మా నాన్నగారు 40,000 వరకు రుణం తీసుకున్నారు. మా నాన్నగారు కానీ మా బాబాయ్ కానీ మా వాళ్ళందరూ కానీ. అంటే ఇక్కడ ఏంటంటే మేడం, మీరు చెప్తున్న 5 లక్షలు 10 లక్షలు ఇది చెప్తున్నారు కదా, ఇక అది హై ఎండ్ ప్రాసెస్ అది. ఇక మనం అది పేద వర్గాల కింద బడుగు బలైన వర్గాల కింద చూడడానికి లేదు. కొంతమంది అయితే మీరు ఇంకోటి చూడండి, ఒకే కుటుంబంలో 5గురు ఉంటే, ఒకవేళ 20 ఎకరాలు ఉంటే ఒక్కొక్క వాళ్ళ మీద ఒక 2.5 ఎకరాలు 3 ఎకరాలు అట్లా చేసి ఒక్కొక్కళ్ళు 1,00,000 2 లక్షల రూపాయలు రుణమాఫీ తీసుకొని వచ్చారు. మొత్తం ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఎంత అంటే దాదాపు 10 లక్షల వరకు ఇచ్చేస్తారు. ఒక 10 లక్షలు తీసుకున్న పెద్ద వ్యవసాయ పెత్తందారి ఆసామి వాళ్ళకు మళ్ళీ రుణమాఫీ వర్తించే విషయంలో ఏది రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు ఇది పారామీటర్ బేస్ మీదనే పెట్టాం. రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామని ఎక్కడ చెప్పలే. 6,000 కోట్ల వరకు రేషన్ కార్డు లేకుండానే రుణమాఫీ చేసింది ప్రభుత్వం. కానీ రేషన్ కార్డు కావాలనేది మీరు చెప్తున్నారుగా. మీరు చెప్పిన దీపం పథకంలో 200 యూనిట్ల కరెంటు కనుక చెయ్యాలి అని అనుకుంటే, కరెంటు ఫ్రీగా ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఉండాలి అని అడిగారు. దానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం, నేను చూశాను పబ్లిక్లోకి వెళ్ళి. మీరు దీనికి ఏం చెప్తారు? పార్టీలకు అతీతంగా మేడం ఒకటి ఏంటంటే, ఈ దేశంలో పూర్ పీపుల్స్ అసలు ఫస్ట్ పర్సనల్ అంటే ఒక మనిషి ఐడెంటిటీని ప్రూవ్ చేయడానికి ఆధార్ కార్డు. ఒక మనిషి పావర్టీ లైన్లో ఉన్నాడా, బిలో పావర్టీ లైన్లో ఉన్నాడా, వాళ్ళకున్న పారామీటర్స్ ఏందని తెలుసుకోవడానికి మనం రేషన్ కార్డు అనేది పారామీటర్గా యూజ్ చేస్తాం. అది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. అది ఇప్పుడు మీరు అన్నది నేను 100% చెప్పండి వినండి, మీరు అన్నది నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు రేషన్ కార్డు అనేది బిలో పావర్టీ ఉన్న వాళ్ళకి ఉండాలి అని మనం ప్రామాణికంగా పెట్టుకున్న మాట వాస్తవమే. మీరు అన్నట్టు కాసేపు ముందున్న ప్రభుత్వం వల్ల అవకతవకలు జరిగి అవకాశం ఉండి అవసరం ఉన్న ఒక 2 బాగా వృద్ధులకి కూడా రేషన్ కార్డు రాలేదండి. ఇప్పుడు వాళ్ళ అలా ఎంత నేను చూపిస్తాను రండి. ఇప్పుడు మీరు అన్నారుగా బయటికి రండి నాతో పాటు. ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డులు రాలే. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మరి అప్పుడు ఆయనకి ఇన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాలేదు, మీరు అది చూపించి నువ్వు కరెంట్ బిల్లు కట్టు ఇది కట్టు ఎట్లా కడతాడండి? మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డు రాలే. రేషన్ కార్డు అందుకే ప్రభుత్వం వైఫల్యం అని ముందే చెప్పాను కదా. గత ప్రభుత్వం కన్ఫ్యూజన్ ఏంటి? వాళ్ళ ప్రభుత్వ వైఫల్యంలో ఆయనకి రేషన్ కార్డు రాలేదు, కానీ ఆయనకి అసలు ఏ ఆధారం లేదు. మీరు ఇప్పుడు ఏమి ఇవ్వకుండా మీకు రేషన్ కార్డు లేదు కాబట్టి నేను ఇవ్వను అంటే ఎంతవరకు న్యాయం? ముందు మీరు రేషన్ కార్డులు ఇచ్చాక పెట్టచ్చుగా ఎరువులు. విష్ణుప్రియ గారు, రేషన్ కార్డు లేకుండా కూడా 6,000 కోట్ల వరకు రుణమాఫీ జరిగింది. మీరు వీలైతే డేటా తీసుకోండి, ఆ డేటాను మీరు ఒకసారి రెక్టిఫై చేసుకోండి. ఇంకో విషయం చెప్తున్నా, నోడల్ అధికారి ఎవరైతే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారో వారి ఆఫీసర్ని బ్యాంకుల దగ్గర కానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నోడల్ అధికారిగా వాళ్ళ దగ్గర నుంచి మీరే కనిపించారు. నేను రుణమాఫీ గురించి అడగలేదు, కరెంట్ 200 యూనిట్లు తక్కువ చెయ్యాలి అని అడిగినప్పుడు ఆయనకి రేషన్ కార్డు లేదని చెప్పారు. ఆయనకి ఇన్ని సంవత్సరాలుగా రేషన్ కార్డు రాలేదు, ఆయనకి వేరే ఆధారం లేదు, రేషన్ కార్డు అనేది మ్యాండేట్ కాదు విష్ణుప్రియ గారు. ఒక విషయం మీరు గమనించండి, మ్యాండేట్ కాదు. ప్రతిదాన్ని గవర్నమెంట్ కొర్రీలు పెట్టి మీరు ఒకటి గమనించండి. మీరు మాట్లాడుతుంటే కానీ అంటే నాకేమనిపిస్తుంది అంటే అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ ఫలాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా అలాగే బయట కనిపిస్తుంది ఏమో అని ప్రజాపక్షంగా అడిగాను. మరి మీరు చెప్పండి, ఇన్ కేసు ఒక ప్రాసెస్ని స్క్రూటనైజ్ చేయాలనుకుందాం, దానికి ఏ పారామీటర్ తీసుకుందాం? మరి మీరే గైడ్. మీరు ముందు రేషన్ కార్డు ఇచ్చి ఉండాల్సింది కదా. మీరు వచ్చి 8 నెలలు అయింది కదా. మీరు రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత నీకు రేషన్ కార్డు నేను నీకు రేషన్ కార్డు ఇచ్చానమ్మా, సదరు ముఖ్యమంత్రి గారు నేను రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసిన తరువాత నేను కరెంటు ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకి నేను ఇవ్వాలనుకున్న 200 యూనిట్లు ఇవ్వట్లేదు అని చెప్పు ఉండొచ్చు కదా. ముందు మీరు ఈ ప్రక్రియ చేయకుండా దాంతో లింక్ పెట్టడం ఎంతవరకు న్యాయం? ఇది ప్రజాక్షేమాన్ని కోరుకునే విషయం అంటారా? ఒకటి చెప్తున్నాం, రేషన్ కార్డుల విషయం అంటే నాకు కూడా రేషన్ కార్డు ఉంది. అంటే లేని వాళ్ళు కూడా నాకు తెలుసు, ఉన్న వాళ్ళ గురించి మాట్లాడకండి. మీరు ఉన్నందుకు మీరు ఎగ్జాంపుల్, లేని వాళ్ళని నేను చూపిస్తాను. అంటే గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేషన్ కార్డు ఇష్యూ సంబంధించింది అంత డేటా అంటే ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి, ఎంతవరకు మనం ఇవ్వగలుగుతాం, సకల జనుల సమ్మె కేసీఆర్ గారు నిర్వహించారు కదా 2014లో వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత. ఆ డేటాను పారామీటర్గా తీసుకొని ఆ డేటా ప్రకారము రేషన్ కార్డు ఇష్యూ చేయడం కోసం గవర్నమెంట్ ఇప్పటికే ఇనిషియేటివ్ తీసుకుంది. మీకు అంటే మీకు తెలిసిన అప్లికేషన్లు తీసుకున్నారు, మేము పబ్లిక్లోకి వెళ్ళి. థ్యాంక్ యూ విష్ణుప్రియ గారు, మీరు చెప్పింది కరెక్టే. సో అది వరకు అయితే నడుస్తుంది, ఇంకా బలంగా జరగాలని కోరుకుందాం. ఎవరైనా విక్టిమ్స్ ఉంటే కూడా వాళ్ళకు రావాలని కోరుకుందాం. ప్రభుత్వం ఇంటెన్షన్గా ఏదో చేస్తుందని చెప్పి మనం ఏదో దాని మీద బట్టకాజు మీదేసే ప్రయత్నం చేయకుండా కావాలని కోరుకుందాం. ఉచిత బస్సు ఉన్నప్పుడు చాలామంది విమర్శలు చేశారు,
ఏదో దాన్ని ఆగం పట్టించే ప్రయత్నం చేశారు. విష్ణుప్రియ గారు మీరు చెప్పండి, ఒక ఉమెన్గా చెప్పండి, ఈ సొసైటీ ఎలాంటిదో మీకు తెలుసు. సరే మీరు సెకండ్ జనరేషన్ కావచ్చు, థర్డ్ జనరేషన్ కావచ్చు, బట్ ఫస్ట్ జనరేషన్ ఉమెన్కి వర్కింగ్ ప్లేస్ ఎంట్రీకి అసలు ఉంటుందా? వర్కింగ్ ప్లేస్ ఎంట్రీ ఉండదు, ఎట్ ద సేమ్ వాళ్ళు చేయలేరు కూడా. కానీ ఇప్పుడు చూడండి, ఒక బస్సులో ఒక వెనకాల ఒక 4-5 సీట్లు ఇది పురుషులకు ఉంటే ముందు సీట్లు మొత్తం వాళ్ళకే ఉన్నాయి. అంటే వాళ్ళ ఇన్వాల్వేషన్ పెరిగింది. సరే అది జీడిపి రూపంలో పెరిగిందా, లేకపోతే సోషల్గా జరుగుతున్న వాళ్ళ ప్రోగ్రెసివ్ వేలో వాళ్ళు వెళ్ళారనేది సెకండరీ అయితే, మహిళల మీద పెట్టే ఏ రూపాయి అయినా కూడా అది వృధా ఖర్చు కాదు విష్ణుప్రియ గారు.